వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం పూరికి వాయువ్య దిశగా పయనిస్తోందని, దీని ప్రభావం రాత్రి వరకు కొనసాగుతుందని తెలిపింది. ఛత్తీస్గఢ్ దిశగా పయనించి క్రమంగా బలహీన పడుతుందని ఐఎండీ పేర్కొంది. తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలోని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాగల 24 గంటల్లో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణ హెచ్చరికలు అధికారి శ్రీనివాస్ తెలిపారు. గంటకి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఉంది. అవి క్రమేపీ సాయంత్రానికి అది బలహీనపడుతూ ఓవరాల్గా మన కోస్ట్ అంతా కూడా స్క్వేరీ విండ్స్ రూపంలో గంటకి 35 to 45 కిలోమీటర్స్ వరకు వీచే అవకాశం ఉంది. అలాగే సీ కండిషన్ కూడా ఇంకా ఉత్తరాంధ్రలోను అలాగే దక్షిణ కోస్తాలోను కూడా కంటిన్యూ అవుతుంది. రఫ్నెస్ ఎక్కువ అంచేత ఈ కారణాలు ఎంచేత కూడా ఇకనో మనకు నెక్స్ట్ 2 days వరకు కూడా మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ఇంకా కంటిన్యూ అవడం, దాని ద్వారా వచ్చేటువంటి స్క్వేరీ విండ్స్ ఇంకా పోర్ట్స్కి మన ఉత్తరాంధ్రలో నుండి నౌకాశ్రయాలు అందరికీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న చేత ఈరోజు కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు అందరికీ కూడా అంటే రేపు కలిగిపట్నం నుంచి కాకినాడ వరకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి దీని దృష్ట్యా లాస్ట్ 24 అవర్స్లో కూడా యాజ్ వెల్ ఫోర్కాస్టెడ్ చాలా చోట్ల అయితే భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోర్ దాన్ హెవీ రైన్స్ కూడా మనకి చాలా చోట్ల మనం చూడడం జరిగింది. అత్యధికంగా అయితే అల్లూరు సీతారామ జిల్లా చింతపల్లిలో అయితే 13 సెంటీమీటర్స్, నెక్స్ట్ పుష్పాటి రేగ, రణస్థలం, బాండపల్లి, భీమునిపట్నం వీటన్ని కూడా 10 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా 9 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైనట్టుగా మనం గుర్తించాం. అలాగే చాలా చోట్ల అయితే మోడరేట్ ఇంటెన్సిటీ రైన్ఫాల్ ఆల్మోస్ట్ ఉత్తరాంధ్రలో చాలా జిల్లాల్లో అయితే రికార్డ్ అయింది. అది ప్రస్తుతం ఉన్నటువంటి వెదర్ అప్డేట్. సార్ నెక్స్ట్ 24 అవర్స్ జిల్లాలో మళ్ళీ చెప్పండి సార్. ఒకసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం, పార్తీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి అండ్ అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలకి అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం ప్లస్ ఆరెంజ్ అలర్ట్ వీటికి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆరెంజ్ అలర్ట్ భారీ వర్షపాతం అవి కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షం కూడా కంటిన్యూ ఈ రోజు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం వరకు అయితే ఇంకా ప్రస్తుతం కొంత సమయం వరకు కంటిన్యూ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్స్ సార్. ఇప్పుడు సడన్గా వరదలు జనరల్గా అయితే వరదలు అనేది ముందుగానే మనకి తెలిసేలో వచ్చే వాటిని జనరల్ ఫ్లడ్స్ అంటుంటాం. అలా కాకుండా కొన్ని ఆల్ సడన్గా కొన్ని పరిస్థితుల్లో అయితే అర్బన్ ఏరియాస్లోకి వరద నీరు వచ్చి చేరుకుంటుంది. అటువంటి అవకాశం ఉన్న వాటికి ఏంటంటే మనం ఫ్లాష్ ఫ్లడ్ అంటే జస్ట్ లైక్ లైట్నింగ్ ఫ్లాష్ ఎలాగొస్తుందో ఒకసారి వచ్చి వెళ్ళినట్టుగా అలాగే ఈ ఫ్లడ్స్ కూడా ఉన్న బలాన్ని ఒకేసారి వచ్చేస్తాయి. అంటే క్రమేపీ గ్రాడ్యువల్గా వాటర్ లెవెల్ కాకుండా ఒకేసారి మనకి నీరు వచ్చి చేరడం వల్ల తప్పించుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అటువంటి ఏంటంటే ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఫ్లాష్ ఎలా ఉంటుందో ఇది కూడా వరదలు కూడా అలాగ వస్తుంటాయి. ఇటువంటివి ముందుగా మనం ఒక్కొక్కసారి గుర్తించడం కష్టం.